ఇలాంటి ఆవిడ్ని భరిస్తున్నాడంటే ఆయన ఎంత తెలివి కలడో చూద్దాం పదండి. ఈయన పేరు మహేంద్ర, ఈ ఇంటి యజమాని. అందరిలాగే ఈయనకు వీక్నెస్ ఉంది. అదేంటో నేను చెప్పను, మీరే కనుక్కోండి చూద్దాం. హలో హలో సార్, రావు గారు కార్ కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఏంది? రావు గారు కారు కనిపించట్లేని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండా? ఆడి గుత్త మతిమరిపోయా, ఎప్పుడు చూడు ఏదో ఒకటి మర్చిపోతా ఉంటాడు. అదే నన్ను చూడు, ప్రతిదీ యాది పెట్టుకుంటా. అట్లుంటుంది మనతోని. సర్లే, మిగతా ఆఫీస్కి వచ్చి మాట్లాడతా. ఉంటా. ఏమే, ఆఫీస్ టైం అవుతుంది, కాఫీ ఇచ్చేది ఉందా లేదా? రావు గారు కారు కీసింది ఈడున్నాయి, యాది మర్చి నా జేబులో వేసినాయి. అసలే మతిమరుపు, జాగ్రత్త చూసుకోవాలి. ఏమండి? ఏమైంది గట్ల అరిచినావు? ప్యాంట్ మొగని చీరడు నగలు అడిగే పిల్లాన్ని చూసినా, నీలా ప్యాంట్ అడిగే పిల్లాన్ని ఆడ చూడలే, ఈయనే చూస్తున్నా. నాకు కావాలని అడగట్లే, మీరు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారని చెప్తున్నా. నేనా? ఏదో ఒకటి చేసి కవర్ చేయాలి, లేకపోతే ఇద్దరు పోతారు. రోజు రోజుకి మీ మతమరిపు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను చూస్తాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇట్లా ఆఫీస్కి వెళ్ళిపోయేటాళ్ళు కదా. అప్పుడు మీ పరువేం కావాలి? ప్యాంట్ వేసుకోలేదని కాదే, మంచిగా ఐరన్ చేసి పక్కన పెట్టినా, కాఫీ తాగుతాను కదా, నలిగిపోతుందని. దాన్ని మతిమరుపు అనరు, జాగ్రత్త అంటారు. చాల్తీ, రోజు గిదే చెప్పి కవర్ చేస్తున్నావు. మతిమరుపు ఉందని మాత్రం ఒప్పుకోవట్లేదు. అరే ఉంటేనే కదనే ఒప్పుకోనికి.